హాయ్ అందరికీ గుడ్ మార్నింగ్. సో ఈరోజు మనం ఒక సజ్జతోని తయారు చేసినటువంటి దోశను మీకు ఇంట్రడ్యూస్ చేయబోతున్నాను. సో ఇది సజ్జ దోశ. సో ఒక కప్పు మినపప్పు తీసుకొని 3 కప్పుల సజ్జ పిండి సజ్జలను తీసుకొని మనం డైరెక్ట్ మిక్సీలో పట్టుకోవచ్చు. సో ఇందులో దోశలలో కూడా మినపప్పు కలుపుకుంటే చాలా బాగుంటుంది. దోశ కూడా ఇట్లా వస్తుంది అన్నట్టు ఇది. సో ఇది సజ్జ దోశ. సో వెరీ డెలిషియస్ బ్రేక్ఫాస్ట్. సో ఇందులో రకరకాల ఇది ఎక్కువగా కండరాలకు చాలా బలం, ఫాస్ఫరస్ అనేది ఎక్కువగా ఉంటుంది, మెగ్నీషియం అండ్ ఫాస్ఫరస్. సో ఇది వచ్చేసి మల్టీ మిల్లెట్ ఇడ్లీ. యాక్చువల్గా ఇది మల్టీ మిల్లెట్ ఉప్మా రవ్వ. సో దీన్ని మనం ఇడ్లీగా మా శ్రీమతి గారు చేయడం జరిగింది. సో ఇది కూడా ఏంటంటే ఒక కప్పు మినపప్పు తీసుకుంటే కప్పున్నర మనం మల్టీ మిల్లెట్ రవ్వను మనం మిక్స్ చేసుకోవాల్సి ఉంటుంది. సో మనం మామూలుగా ఇడ్లీ లాగానే దీన్ని మనం గిన్నెలో వేసుకొని మనం ఉడికించుకొని మనం తీసుకోవచ్చు. సో లేదా మెత్తగా మన మామూలు బియ్యం ఇడ్లీ లాగానే ఉంటుంది. సో చాలా మెత్తగా ఉంటుంది. సో ఇడ్లీ రవ్వనే కాకుండా ఉప్మా రవ్వను కూడా మనం ఇట్లా ఇడ్లీలుగా వేసుకోవచ్చు. సో ఇది సజ్జ దోశ. సో ఈ మిల్లెట్స్ కాబట్టి మల్టీ మిల్లెట్ ప్లస్ సజ్జ ఇవి కాబట్టి మిల్లెట్స్లలో ఎక్కువ ప్రోటీన్స్ మరియు ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. అలాగే ఈ ఖనిజాలు ఎక్కువగా ఉంటాయి, ఎక్కువగా మెగ్నీషియం, నియాసిన్. సో ఇవన్నీ ఏంటంటే చాలా మన బాడీలో ఉన్నటువంటి ప్రతి ఒక్క పార్ట్కు ఉపయోగపడేటువంటి పోషకాలను అందించి మనల్ని ఆరోగ్యవంతంగా శక్తివంతంగా ఉండేటట్టుగా తయారు చేయడంలో మిల్లెట్స్ అనేటివి చాలా ముఖ్య పాత్ర పోషిస్తాయి. మన ఆహారంలో మిల్లెట్స్ను మనం భాగం చేసుకోవడం ద్వారా ఆరోగ్యవంతంగా ఉంటాము. చిరుధాన్యాలు ఆరోగ్యానికి వరధాన్యాలు. థ్యాంక్ యూ. మీరు కూడా వీటిని మీ యొక్క ఆహారంలో ఒక భాగం చేసుకోండి. మిల్లెట్స్ను చాలా ఉపయోగకరంగా ఉంటుంది, చాలా మెత్తగా ఉంటుంది, చాలా వెరీ నైస్. సో మామూలు ఇడ్లీ లాగానే ఉంటుంది ఇది. సో దోశ కూడా చూడండి, ఇంకా ఇందులో ఉల్లిపాయలు వేశారు, ఇంకా చాలా బాగుంటుంది.